స్మైలీస్, వెల్కమ్ టు లహన్ డైరీస్. పొద్దున్నే లేసి రెడీ అయ్యి బెంగళూరుకి అయితే స్టార్ట్ అయ్యాము. నా సిస్టర్ లాంటి ఫ్రెండ్ ని మీట్ అవ్వడానికి వెళ్తున్నాం అనమాట. వెళ్ళేటప్పుడు నేను, అన్న, సునీల్ అయితే వెళ్ళాము. మా ఇద్దరిని డ్రాప్ చేసి మా అన్న ఆఫీస్కి వెళ్ళాడు. ఆఫీస్ అయ్యి ఇంటికి రిటర్న్ అయ్యే లోపు ఈ మధ్యలో ఏం చేసాము అనేది ఈ వ్లాగ్ లో మీతో షేర్ చేసుకుంటాను. మండే మార్నింగ్ బెంగళూరుకి వచ్చాము అంటే ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది కదా. సో మేము వెళ్ళింది కూడా మండేనే. అక్కడి నుండి ఆటోలో హర్షి వాళ్ళ ఇంటికి వెళ్ళాము. ఏమో అనుకున్నా గానీ బెంగళూరులో ఆటో దొరకడం అంత ఈజీ కాదు అనిపించింది నాకు ఆ రోజు. ఎలాగోలాగా ఒక అంకుల్ ని ఒప్పించి డబుల్ చార్జ్ పే చేసి హర్షి వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము. మేము వచ్చేసరికి ఆల్మోస్ట్ మిల్లెట్స్ కిచడి కుక్ చేసేస్తూ ఉండింది అనమాట. హాట్ గా మిల్లెట్స్ కిచడి, అందులోకి వడియాలు చాలా బాగుంది. బ్రేక్ఫాస్ట్ చేసేసి కబ్బన్ పార్క్ అయితే స్టార్ట్ అయ్యాము. యాక్చువల్ ప్లాన్ అయితే కబ్బన్ పార్కే అనమాట. కానీ ఆ రోజు మార్నింగే ఇంటి నుండి బెంగళూరుకి వచ్చేటప్పుడు రేడియోలో విన్నాను ఏంటంటే కబ్బన్ పార్క్ లో సమ్ రెస్ట్రిక్షన్స్ ఏవో పెట్టారు. ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ, స్నాక్స్ ఇలాంటివి ఏం అలో లేదు అని చెప్పారు. సో ఇంకెందుకులే రిస్క్, అక్కడికి వెళ్ళి డిసప్పాయింట్ అవ్వడం అని చెప్పి ఇంకా లాల్ బాగ్ అయితే వెళ్దాం అనుకున్నాము. మోస్ట్లీ ఆ రోజంతా ట్రావెల్ చేయడానికి అయితే మెట్రో కానీ లేకపోతే ఆటో కానీ తీసుకున్నాము. సూపర్ ఫన్ ఉండింది మొత్తం. నాకు పర్సనల్ గా బెంగళూరు మెట్రోలో ట్రావెల్ చేయడం చాలా ఇష్టం. అలా విండోలో నుండి బయటికి చూసి వ్యూ ఎంజాయ్ చేస్తూ స్టాప్ నేమ్స్ చదువుకుంటూ నెక్స్ట్ స్టాప్ ఏంటి అని చూసేలోపు మన స్టాప్ వచ్చేసినట్టు అనిపిస్తుంది. మొత్తానికి లాల్ బాగ్ గార్డెన్ కి అయితే వచ్చేసాము. చిన్నప్పటి నుండి లాల్ బాగ్ గార్డెన్ అని చాలా సార్లు విన్నా కానీ రావడం మాత్రం ఇదే ఫస్ట్ టైం అన్నమాట. పార్క్ అంతా అలా నడుస్తూ వెళ్తున్నాము. ఎక్కడికి వెళ్తున్నామో తెలియలేదు. చాలా చోట్ల ఉడతలు కనిపిస్తూనే ఉన్నాయి. ఈ పార్క్ లో చాలా బాగుంది అలా చూస్తూ ఉంటే. చెప్పేది మర్చిపోయా అసలు. హర్షి వాళ్ళ ఇంటి దగ్గర స్టార్ట్ అయినప్పుడు ఒక బ్యాగ్ క్యారీ చేస్తుంది. అది శారీ బాక్స్ లాగా ఉందన్నమాట. అదేంటి అంటే నీకు సర్ప్రైజ్ అని చెప్పింది. ఇంకా సర్ప్రైజ్ అన్నాక తట్టుకుంటామా, అడిగితే అదొక శారీ, ఎలాంటి శారీనో గెస్ట్ చేయి అని చెప్పింది అనమాట. అదే ఉంది నా మైండ్ లో ట్రావెల్ చేసే అంతసేపు. లాస్ట్ కి ఏమి ఇచ్చిందో చూడండి. Happy birthday. Oh wow, thank you so much. I didn't expect this. Oh, you made it pink. This is another one. Happy birthday. I wanted to read this for you. Larry, you are the smile I seek when skies turn grey. The one who knows just what to say. With open arms and listening ear, you chase away my every fear. In every secret, everything, every plan, you stand beside me, hand in hand. A friend so loyal, a soul so bright. You fill my world with purest light. So on your birthday, here is my song of love and joy that lasts so long. May happiness wrap you all year through. My best friend, my gift, my you. I love you. Wait till it's there after that together. Really? Yeah. This resin magnet to put for her fridge. Oh, thank you so much. This is so nice. And this is thanks for being the best. This is cute. And you have my heart. Take a lot. And this is the L-shaped rubber band for you. Wow. This is cute. And this is the last one for you. Yes, but not the least. Yeah, last but not the least. This is the black beads chain which I got for you. Thank you so much. Yeah, so much of love. I didn't expect this. I really expected that saree, but not met with satin plus. Happy birthday. Thank you so much. I love you. Love you too. ఎంత లవ్లీ గిఫ్ట్ అసలు. నాకైతే చాలా నచ్చింది. ఇలాంటి కస్టమైజ్డ్ గిఫ్ట్స్ అంటే నాకైతే చాలా ఇష్టం అనమాట. ఎంత చిన్నది ఇచ్చినా సరే నేను చాలా పెద్దగా ఫీల్ అవుతాను. అది అయిపోయాక అక్కడి నుండి చిక్పేట్కి స్టార్ట్ అవుదాం అనుకున్నాము. చాలా హ్యాపీగా ఉన్నాను. చాలా సార్లు హర్షికి థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అని చెప్తూనే ఉన్నాను. అంత హ్యాపీగా ఉన్నాను నేను ఆ రోజు. ఇప్పుడు చిక్పేట్కి ఎందుకు వచ్చామంటే ఇండియాలో వేసుకోవడానికి డైలీ వేర్ టాప్స్ తీసుకుందామని వచ్చాము. ఇక్కడ రాగానే సాటర్డే అయినా వీక్ డే అయినా నాకైతే క్రౌడెడ్ గానే అనిపిస్తుంది. స్ట్రీట్ స్టార్టింగ్ నుండినే చాలా రకరకాల టాప్స్ అయితే కనిపిస్తున్నాయి ఇటు అటు.
200, 250, 300 ఆ రేంజ్‌లోనే ఉన్నాయన్నమాట. క్వాలిటీ కూడా అంతంత మాత్రమే ఉంది. స్టిచెస్ కొంచెం లైట్‌గా వేశారు. త్వరగా వెళ్ళిపోయేలాగా ఉన్నాయి. సో, నాకేం అంతగా నచ్చలేదన్నమాట. 1 ఆర్ 2 తీసుకొని అక్కడి నుండి వచ్చేసాము. ఎలాగో షాపింగ్ చేసే మూడ్ లేదు. కనీసం లంచ్ అయినా చేద్దాం అనుకున్నాము. ఏదైనా మంచి రెస్టారెంట్‌కి వెళ్దాము, ఎంజీ రోడ్‌కి వెళ్దాము అని అయితే అనుకున్నాము. ఎలాగో అక్కడికి మెట్రోలోనే ట్రావెల్ చేయడం ఈజీ కాబట్టి చిక్పేట వెజిటబుల్ మార్కెట్ నుండి మెట్రోకి వెళ్ళాము. ఈ ఫ్రెష్ వెజిటబుల్స్, ఫ్రూట్స్ ఎక్కడ చూసినా ఇలా ఫ్రెష్‌గా కనిపిస్తున్నాయి. అవి కూడా తక్కువ రేట్‌కి. తైవాన్‌లో అన్ని హైబ్రిడ్ వే కనిపిస్తాయి. చాలా రేట్ ఎక్కువ అన్నమాట ఇక్కడ. ఇలా ఫ్రెష్‌గా అఫోర్డబుల్ ప్రైసెస్‌కి చూస్తూ ఉంటే కళ్ళంతా ఇలా మెరుస్తూ ఉన్నాయి. ఫైనలీ ఎంజీ రోడ్‌కి అయితే వచ్చేసాము. బెంగుళూరులో ఏదైనా ఒక మంచి స్పాట్ హ్యాంగ్ అవుట్ అవ్వడానికి ఉంది అంటే అది ఎంజీ రోడ్ అనే అనిపిస్తుంది నాకు. చాలా బ్యూటిఫుల్ ప్లేస్ కదా. మీరు ఎప్పుడైనా ఎంజీ రోడ్‌కి వెళ్ళారా? మేమైతే 1522కి వెళ్ళాము లంచ్ చేయడానికి. ఇక్కడ ఫుడ్ చాలా బాగుంటుందని చెప్పింది హర్షి. సో అక్కడికి వెళ్ళాము. మెనూలో చాలా ఆప్షన్స్ ఉన్నాయి. కానీ నేను హర్షి చాయిసే ప్రిఫర్ చేస్తా. ఎందుకంటే తను చాలా రకాలు ట్రై చేసి ఉంటుంది. ఏది బాగుంటుంది అని చెప్తుందో అది చాలా బాగుంటుంది అనమాట. అందుకే ఐ ట్రస్ట్ హర్ చాయిస్. సో అందరం కలిసి డిసైడ్ అయ్యి మొత్తానికి ఇవైతే ఆర్డర్ చేసాము. నాకైతే ప్రతి ఒక్క ఐటమ్ టేస్ట్ కూడా చాలా నచ్చింది. క్రిస్పీ ఫ్రైడ్ కార్న్ అయితే నా ఫేవరెట్ అన్నమాట. లంచ్ అయ్యాక కాసేపు అలా తిరిగి ఇంటికి రిటర్న్ అవుదాం అనుకునేటప్పటికి చీకటి పడిపోతూ ఉన్నింది. ఫస్ట్ హర్షిని డ్రాప్ చేసి ఆ తర్వాత మేము వెళ్దాం అనుకున్నాము. Bye, Lahari. Gonna miss you so much. See you soon. Bye-bye. Bye-bye. Thank you so much for giving me more memories. Completely fine. Not mentioned. Take care. Miss you. And for today, miss you. హర్షిని వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేసేసి మేము ముగ్గురం మదనపల్లికి స్టార్ట్ అయిపోయాము. బెంగళూరు దాటగానే స్టార్ట్ అయింది వర్షం. బీభత్సమైన వర్షం అన్నమాట. నాన్ స్టాప్ గా పడుతూ ఉండింది. అసలు ముందర వెహికల్స్ కానీ ఆపోజిట్ వెహికల్స్ కానీ కనిపించట్లేదు. అంత ఘోరమైన వర్షం అన్నమాట. నాకైతే ఒక సెకండ్ ఎట్లా డ్రైవ్ చేస్తారబ్బా ఈ వర్షంలో అనిపిస్తుంది. కానీ మా అన్న చాలా బాగా డ్రైవ్ చేస్తారనమాట. సో భయం లేకుండా వెళ్ళిపోవచ్చు. ఏదేమైనా కంప్లీట్ డే చాలా అంటే చాలా ఎంజాయ్ చేశాను నేనైతే. మర్చిపోలేని రోజు ఈ ఇండియా ట్రిప్ లో. ప్రతి ఒక్కరి లైఫ్ లో ఇలాంటి ఒక ఫ్రెండ్ ఖచ్చితంగా ఉండాల్సిందే. మనం మీట్ అయిన ప్రతిసారి మనకి బటర్ఫ్లైస్ వచ్చేలాగా మంచి మెమరీస్ వచ్చేలాగా ఉంటే ఎంత బాగుంటుంది కదా. నేనైతే చాలా గ్రేట్ఫుల్గా ఫీల్ అవుతాను హర్షి లాంటి ఫ్రెండ్స్ నా లైఫ్లో ఉన్నందుకు. ఈ వీడియోలో మీరు ఇంతవరకు వచ్చారంటే ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోవద్దు. ఈ వీడియోకి ఇంతే. మరో వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. బాయ్.